అంతే. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని తన నోటితోటి తను వెళ్తే ఎక్కడ చూసినా ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొంగిలించేవాడుగా చూస్తున్నారు. బ్యాంకులకెళ్తే పలకరించేవాడు లేడు. దొంగ చూసినట్టు చూస్తున్నాడు అని తను ఒప్పుకున్నాడు. నిజాన్ని ఒప్పుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ అంతవరకు. మరి ఎందుకనరు? మీ మాటలు బట్టి ఇప్పుడు నువ్వు అప్పడగటానికి వెళ్ళావనుకో, నేనైనా ఒకడిని అప్పడగటానికి వెళ్ళాడు. మన బిహేవియర్ ఏంటి, మన మాట తీరేంటి చూస్తాడు. ఫస్ట్ మన మాట తీరు బాగుందా? మాట తీరు బాగుంటే ప్లస్ బిహేవియరు నిజంగా నిలబడతాడు అనుకుంటే ఎంత కావాలని అడుగుతాడు. మన మీద ఆ రికార్డు లేదనుకో, ఇతను ఇప్పుడు మాట్లాడతాడు, మరి రేపు పొద్దున్నే నువ్వెంత అంటాడు, ఇతని దగ్గర మళ్ళీ ఇచ్చిమన్నాడు అని అందనుకో, సారీ అని చెప్తాడు కదా. అట్లాగే ఈయన ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నోరు జారి ఒక సీఎం స్థాయిలో కాకుండా చాలా చిల్లర స్థాయిలో మాట్లాడుతూ ప్యాంట్లు ఊడదీస్తా, అవి ఊడదీస్తా, ప్యాంట్లు వేప చెట్టుకు ఊరేస్తా ఏయో మాట్లాడి ఒక స్థాయి సీఎం స్థాయి భాష కానీ, ఆ కల్చర్ కానీ, ఆ డిగ్నిటీ కానీ లేకుండా మాట్లాడుతున్నాడు.